భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సంఘ నాయకులు కోరారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసర్ కార్యాలయంలో అధికారిని కలిసి తమ డిమాండ్లను విన్నవించారు. 60 సంవత్సరాలు దాటిన వారికి భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారానే సంక్షేమ ఫలాలు అందజేయాలని, జీవో 12ను సవరించి ప్రైవేటీకరణ ఎత్తివేయాలని, కార్మికుల అడ్డాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని, పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ త్వరగా పూర్తి చేయాలన్న తదితర 9 డిమాండ్లపై మెమోరాండాన్ని అందించారు. జరిగింది. అంతేకాకుండా 60 సంవత్సరాలు దాటిన కార్మికులకు కొట్టివేయడం జరుగుతున్నది. కొట్టివేయకుండా 60 సంవత్సరాలు దాటిన వారికి కూడా పూర్తిగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి అన్ని ఫలితాలు కూడా లభించే విధంగా చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా రెన్యువల్స్ను, రిజిస్ట్రేషన్స్ కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలను కూడా త్వరితగతంగా పూర్తి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, అంతేకాకుండా వేలింగ్ సిస్టమ్ని ఎత్తివేసి మాన్యువల్ సిస్టమ్ని అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, అంతేకాకుండా ఈ సిఎస్సి సెంటర్ ద్వారా కార్మికులకు ఎటువంటి ఏం ఒరిగేది ఏం లేదు. సిఎస్ సెంటర్ అని చెప్పేసి భవన నిర్మాణ కార్మికులకు ప్రతి ఊరున వెళ్ళి బ్లడ్ శాంపుల్ తీసుకొని వాళ్ళకు చాలా ఇబ్బంది పెడుతున్నారు కార్మికులకు. కాబట్టి దానివల్ల ఉపయోగం ఏం లేదు. కొన్ని కోట్ల రూపాయలు వృధా చేయడం తప్ప ఏం ఉపయోగం లేదు. నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు ఎవరు కూడా సిఎస్సి సెంటర్ ద్వారా, ఈ ల్యాబ్లు ఎస్సిఎస్ సెంటర్ ద్వారా ఈ బ్లడ్ శాంపుల్స్ ఎవరు కూడా తీసుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ దాన్ని ఎత్తివేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము.